నిప్పుల గంటల్లో అడుగెట్టేశాక ఇక సత్తానా లైన్లోనే ఉండిసావు. మళ్ళీ బాబోయ్ నేను అమ్ములేరు. ఏడు దగ్గర వంటగదిలో గ్యాస్ పైన పాలు పెట్టాను, వెళ్ళి ఆపేసిరా. అలాగేనండి. అది అది మా అమ్మ చేసింది. మీ అమ్మ ఫోన్ చేస్తే అంత కంగారు పడ్డం ఎందుకు? అది బాబాయ్ కంగారు కాదండి అత్తయ్య గారండి, ఆనందం. అమ్మ ఫోన్ చేసిందన్న ఆనందం. ఏదో అజిత్ అనుకుంటానండి, మాట్లాడేసి ఎన్నే అజిత్తానండి. అయినా అంటే అన్నానంటారు కానీ ఆ ఫోన్ ఏదో ఇక్కడే మాట్లాడచ్చు కదా. మాకు తెలియకుండా మీ అమ్మతో నువ్వు మాట్లాడే రహస్యాలు ఏమున్నాయంట? అంటే అది లేదండి, చూసిన సంబంధమే నేను చేసుకుంటాను. నన్ను మర్చిపో విశ్వక్, ఇంకెప్పుడు కాల్ చేయకు ప్లీజ్. హలో హలో అమ్మయ్య. మళ్ళీ సార్ వదిన విశ్వక్ కోసం నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నాకు ఇవ్వకు, ఇక వెళ్ళు. అలాగే. ఇలాంటి షాక్ ఇచ్చిందండి, కానీ ఏం చేసైనా సరే ఈరోజు అమూల్యని ఎత్తుకెళ్ళిపోవాలి. కానీ ఎలా? ధైర్యంగా బయటకు మాట్లాడరా. నేనే సెలెక్ట్ చేస్తాను. నీకు సెలక్షన్ అస్సలు తెలీదు. నీ సెలక్షన్ చాలా వర్స్ట్ గా ఉంటుంది. రాక్షసి పిచ్చానికి ఏమైనా డ్రైవ్ చేస్తున్నాను కదా. ఇలాంటి ఏదో బయటకారాలు చేస్తే పిచ్చి కాదు దెయ్యం కూడా పట్టుద్ది. రే ఈడియట్, ఇంత మంచి అమ్మాయి, ఇంత అందమైన అమ్మాయి దొరకడం నీ అదృష్టం రా. నోరు మూసుకొని కూర్చో. ఏంట్రా ఏంటి నోరు మూసుకొని కూర్చునేది? అరే కార్లో మొగుడుతో వెళ్తున్నట్టుగా లేదురా, ఏదో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నట్టుగా ఉంది. ఆవదం తాగిన వాళ్ళ నువ్వు నీ మొహం. నోరు మూసుకొని కూర్చో, లేదనుకో ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. అవునా? అంటే ఎక్కడైనా నా దగ్గర ఉంది. నా ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చిందా? కొట్టేశా. కొట్టేసావా? ఎందుకు? మొన్న పెట్రోల్ బంక్ దగ్గర మా నాన్నకి ఫోన్ చేస్తానని బెదిరించావు కదా, అందుకు. ఎంతకి తెగించావురా? బాల నటుడిలా స్వాతి ముత్యంలా ఉండేవాడివి నీలో ఇన్ని తెలివితేటలు ఎప్పుడొచ్చాయిరా? అమూల్య నా చేతి నుంచి పూర్తిగా జారిపోయింది. నా కోసం అమూల్య వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాదు, ఆ దేవుణ్ణి కూడా ఎదిరించేలా దాన్ని మాయ చేశా. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు దాని మనసుని పూర్తిగా మార్చేశారు. వాళ్ళ నాన్న చూసిన సంబంధాన్ని చేసుకుంటానని ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దని తేల్చి చెప్పేసింది. సారీ. అమూల్యను అడ్డు పెట్టుకుని ఆ రామరాజు గారి మీద పగ తీర్చుకునేలా చేస్తానని నీకు మాటిచ్చాను. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్షమించప్పా. నీలాంటోడే మబ్బుల్ని చూసి నీళ్లు పారబోసుకున్నాడట. అత్త లేకపోతే ఏంటా? ఆ అమ్మాయి నో అందని పెళ్లి కాదని కంగారు పడతావేంట? పెళ్లికి ఇంకా 1 రోజు టైం ఉంది, అంటే 24 గంటలు.
కొంప తీసి అప్పులో ఏమైనా వచ్చారా? ఆ అప్పులో అయితే గుమ్మ ముందు ఉంటారు కానీ రోడ్డు అవతల ఎందుకుంటారులే. ఏమైనా సెక్యూరిటీ మన వెనక నడుస్తూ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే మనమే. కొంచెం బిల్డప్ ఇచ్చేద్దాం. ఏ శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. నమస్తే బాబాజీ, కిలో ఇడ్లీ రవ్వ. ఒరే ఇడ్లీ, బౌన్సర్లు వెనకొస్తుంటే పెద్ద సెలబ్రిటీ అయిపోయావురా. మన తాలూకే కమాన్. ఆవిడగారండి, ఆవిడగారండి, ఏమండి, ఆవిడగారండి, ఆవిడగారండి, ఆవిడగారండి. కనపడుతుంది, అందుకే చెప్పేది మన అవతారం చుట్టూ కుక్కలంట పడతాయని కరెక్ట్కెళ్ళమని చెప్పేది. విన్నావా? అది కాదు భాగ్యం, మనం పెద్ద సెలబ్రిటీ, పెద్ద మనిషి అయిపోయాం. ఎంతకెళ్ళి రాగానే బుర్రగానే తేడా కొట్టేసిందే ఏంటి? పెద్ద మనిషి అవడం ఏంటి? పెద్ద మనిషి అవడం. పెద్ద మనిషి అంటే సెలబ్రిటీ, సెలబ్రిటీ, సెలబ్రిటీ. ఒకసారి వెళ్ళారా? ఎక్కడికి? ఏక్ బార్ ఉదర్. మనం ముందు నడుస్తూ వాళ్ళు నాకెందుకో వాళ్ళు వాళ్ళకం చూస్తుంటే డౌటింగ్ కొడుతుంది. ప్రేమ ఇది ధీరజ్ ఆగరా. మనిషి జీవితంలో పెళ్ళి అనేది ఒక్కసారి వస్తుంది కాబట్టి కొంచెం మంచిది సెలెక్ట్ చేద్దాం రా. అవునవును, చావు కూడా ఒకేసారి వస్తుంది. సెలెక్ట్ చేసుకొని మరి. శుభమాని శుభలేఖల గురించి మాట్లాడుతుంటే చావు గురించి మాట్లాడతావేంట్రా? పెళ్ళయ్యాకెటు రోజు చావే కదా, ప్రాక్టికల్ గా చూస్తున్నాను కదా. ఏంటి సార్, సెలక్షన్ అయిపోయిందా? అదే చూస్తున్నాం సార్, అదే చూస్తున్నాం. రే ఇద్దలా ఉందిరా, ఇది చూడు, బాగుంది కదా? వావ్, ప్రేమ ఎలా? నిజమా? మార్వెలస్, ట్రెమండస్, ఫాబులస్. అసలు అసలు శుభలేఖ అంటే ఇలా. రే ధీరజ్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అన్నే ఇలా మాట్లాడకూడదా? అది కాదురా, నువ్వే కదా. ఇది అలా ప్రింట్ చేయాలంటే దీని మీద డీటెయిల్స్ ఎలా ఉండాలంటే మొత్తం ఇలా చించి పడిస్తే. పెళ్ళి అనేది లైఫ్ లో ఒక్కసారి వస్తుంది, బాగా గుర్తుండిపోయేలా సెలెక్ట్ చేయాలండి. అందుకే బాగా రిస్క్ తీసుకొని ఇంతలా వర్కౌట్ చేశాం. మీరు వర్కౌట్ చేసేటట్టు లేరు, నాకు వర్క్ లేకుండా చేసేటట్టు ఉన్నారు. త్వరగా ఏదో కార్డు సెలెక్ట్ చేసుకోండి, నాకు మళ్ళీ వేరే ఆర్డర్లు ఉన్నాయి. ఏదో ఒకటి త్వరగా సెలెక్ట్ చేసుకోండి. నువ్వు భలే ఉన్నావు భయ్యా. ఈవిడ ఇప్పటికీ చిన్నపిల్లల నోట్లో వేలు పెట్టుకుని నిద్రపోతుంది. అలాగే చైల్డ్ ఫేస్ కి సెలక్షన్ తెలుసా? నువ్వు కామెడీ కాకపోతేను. విన్నావా, మన జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంట.